సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత ముద్దుల కూతురు సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొడుకు గౌతమ్ ఉన్నా కూడా సెలబ్రిటీ స్టేటస్ ను మొత్తం సితారానే అందుకోదే. పోస్టులు పెట్టడం, డాన్సులు వేయడం, ఫోటోషూట్స్ తో సితార ఎప్పుడూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇక 10 ఏళ్లకే ఈ చిన్నది ఇంటర్నేషనల్ జ్యువెలరీ యాడ్ లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఆ యాడ్ వలన సంపాదించిన డబ్బును డొనేట్ చేసి మహేష్ బాబు కూతురు అనిపించుకుంది. అందానికి అందం, వ్యక్తిత్వానికి వ్యక్తిత్వం. ఇక ఈ చిన్నదానికి తెలుగులో తిరుగులేదు అనుకున్నారు. 11 ఏళ్లకే సితార హీరోయిన్లను మించిన అందంతో షాక్ ఇస్తోంది. ఒక పక్క డాన్స్ నేర్చుకుంటుంది, ఇంకో పక్క చదువును ఫినిష్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి హల్చల్ మామూలుగా చేయదు. తండ్రి మహేష్ తో షోస్ కు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఇంటర్వ్యూలు ఇస్తూ తన స్థాయిని పెంచుకుంటోంది. తాను తన తల్లిదండ్రుల బాటలోనే హీరోయిన్ గా రాణించాలని కోరుకుంటున్నట్లు సితార ఎప్పుడో చెప్పేసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ ఘట్టమనేని వారసురాలు ఏకంగా డెబ్యూనే హాలీవుడ్ లో ఇవ్వాలని ప్లాన్ చేస్తోందట. అవును, మీరు విన్నది నిజమే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సితార తన మనసులో మాట బయటపెట్టింది. చిన్నప్పటి నుండి నాన్నని చూసి పెరగడం వల్ల సినిమాలంటే నాకు కూడా ఆసక్తి కలిగింది. నాకు సినిమాల్లోకి రావాలని ఉంది. అయితే ఇంగ్లీష్ సినిమాల్లోనే నటించాలనుకుంటున్నా అంటూ చెప్పకనే చెప్పేసింది. దీంతో సితార టాలీవుడ్, బాలీవుడ్ లో అడుగు పెట్టే అవకాశం లేదు అని తెలుస్తోంది. అంతేకాకుండా తన కెరీర్ మీద ఈ చిన్నది ఇప్పటికే ఓ మంచి క్లారిటీతో ఉందని అర్థమవుతోంది. ఇక హాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. ఈ మధ్యనే అవంతిక వందనపు అనే తెలుగు అమ్మాయి హాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ సైతం ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగు వారు సైతం హాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో సితార హాలీవుడ్ వైపు తొంగి చూడడం తప్పేమీ కాదు అనే మాటలు వినిపిస్తున్నాయి. రాజు తలుచుకుంటే డబ్బులకు కొదవ అన్నట్లు మహేష్ బాబు తలుచుకుంటే సితార హాలీవుడ్ ఎంట్రీ ఎంతసేపు అని కొందరు చెప్పుకొస్తున్నారు. జై శ్రీరామ్. నేను మీ నితిన్ నందకర్. అందరూ SR న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఎనీ అప్డేట్స్ కోసం. జై శ్రీరామ్.